T20 వరల్డ్ కప్ 2026 అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ వీడియోలో అయితే కొన్ని ప్రిడిక్షన్ అయితే చేద్దాం. ఫైనల్ కి ఎవరు రావచ్చు, ట్రాఫీ ఎవరు విన్ కావచ్చు, టాప్ 4 కి ఎవరు వస్తారు, టాప్ 8 కి ఎవరు వస్తారు అనేది. సో మన ప్రిడిక్షన్స్ అయితే ఆల్మోస్ట్ 90 to 99% సక్సెస్ఫుల్ అవుతాయని చెప్పొచ్చు. ప్రీవియస్ వీడియో చూసుకోవచ్చు మీరు కావాలంటే. సో ఇక్కడ కూడా కొంచెం ప్రిడిక్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. వరల్డ్ కప్ తర్వాత చూసుకుందాం ఎన్ని ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినా లేదా అనేది. సో ముందుగా గ్రూప్ ఏ గురించి అయితే చూసుకుందాం. ఇండియా, పాకిస్తాన్, యుఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ ఈ టీం అయితే ఉన్నాయి. సో ఇండియా అయితే టాప్ 8 కి పక్కా వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ కొంచెం డౌట్ అని చెప్పొచ్చు. ఇండియాతో మ్యాచ్ ఆడకుంటే మాత్రం వాళ్ళ రన్ రేట్ అయితే చాలా వరకు కోల్పోయే అవకాశం ఉంది. దాని వల్ల వాళ్ళు టాప్ 8 కి రావడం కొంచెం కష్టం అని చెప్పొచ్చు. సో యుఎస్ఏ అయితే మంచి ఛాన్స్ ఉంటది. నాకు తెలిసి ఇండియా, యుఎస్ఏ వస్తాయి అనుకున్నా గ్రూప్ ఏ నుంచి. ఇక గ్రూప్ బి లో చూసుకుంటే శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్. జింబాబ్వే, ఐర్లాండ్ లాంటి మంచి టీమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. కానీ శ్రీలంక, ఆస్ట్రేలియా అయితే పక్కా సూపర్ 8 కి అయితే వస్తారనుకున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఆస్ట్రేలియా మంచి స్క్వాడ్ ఉంది. ఏజల్వుడ్, ప్యాట్ కమిన్స్, స్టార్క్ లాంటి ప్లేయర్స్ లేకున్నా కానీ శ్రీలంకకి అయితే హోమ్ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. అలాగే గ్రూప్ సి లో చూసుకుంటే ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీ ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడుతున్నారు వీళ్ళు. స్కాట్లాండ్, బంగ్లాదేశ్ రీప్లేస్ చేసి T20 వరల్డ్ కప్ లోకి ఎంటర్ అయ్యారు. అలాగే నేపాల్ కూడా ఉంది. ఇక్కడ పెద్ద పోటీ లేదని చెప్పొచ్చు. ఇంగ్లాండ్, వెస్టిండీస్ అయితే సూపర్ 8 కి వచ్చేస్తారు. బంగ్లాదేశ్ ఉంటే కొంచెం టఫ్ ఉండేది. సో వాళ్ళు లేరు కాబట్టి 2 టీమ్స్ కి ఈజీ అయిపోతుంది టాప్ 8 అనేది. గ్రూప్ డి లో చూసుకుంటే కొంచెం టఫ్ గ్రూప్ అని చెప్పొచ్చు. ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, కెనడా, యుఏఈ ఇలాంటి టీమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో సౌత్ ఆఫ్రికా అయితే పక్క సూపర్ 8 కి వస్తుంది అనుకున్నా. ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. కానీ మోస్ట్లీ న్యూజిలాండ్ అయితే వస్తారు సూపర్ 8 కి అయితే. ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్ లో న్యూజిలాండ్ అయితే తక్కువ అంచనా వేయద్దు ఎప్పుడు కూడా. సో ఇవైతే నా టాప్ 8 టీమ్స్. ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా. సో సూపర్ 8 లో ఇంకా ఎవరితో మ్యాచ్ ఆడతారు, ఎవరు ఏ గ్రూప్ లో ఉంటారో కొంచెం క్లారిటీ లేదు కాబట్టి టాప్ 4 ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టం అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రిడిక్ట్ అయితే చేద్దాం. మళ్ళీ సూపర్ 8 వచ్చిన తర్వాత టాప్ 4 ఎవరు రావచ్చు అనేది ఆ గ్రూప్స్ బట్టి, మ్యాచెస్ బట్టి ప్రిడిక్ట్ చేసుకుందాం. ఇండియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా సూపర్ 8 కి అయితే వచ్చేస్తారు. ఆస్ట్రేలియా అండ్ వెస్టిండీస్ మధ్య కొంచెం డౌట్ ఉందని చెప్పొచ్చు నాకు. మోస్ట్లీ ఆస్ట్రేలియానే వస్తారనుకున్నా. వాళ్ళ బ్యాటింగ్ పవర్ బాగుంది. జాష్ హజల్వుడ్, ప్యాట్ కమిన్స్ లేకున్నా బౌలింగ్ లో మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు వాళ్ళకి. సో ఈ 4 టీమ్స్ అయితే టాప్ 4 కి అయితే వచ్చేస్తారు. మోస్ట్లీ ఫైనల్ అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఆర్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఆడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆట్ ఫేవరేట్స్ అయితే ఇండియా అని చెప్పొచ్చు. ఫైనల్ లో ఏం జరుగుతుందో చెప్పలేము కాబట్టి T20 ఫార్మాట్ లో అంత ఈజీ అయితే కాదు. సో ఫైనల్ అయితే ఈ టీమ్స్ ఆడొచ్చని నేను అనుకున్నా. సో మరి మీ టాప్ 4 ఎవరు, టాప్ 8 ఎవరు, ఫైనల్ ఎవరు ఆడొచ్చు, వరల్డ్ కప్ ఎవరు విన్ అవ్వచ్చు అనేది కామెంట్ లో అయితే చెప్పండి. అలాగే నెక్స్ట్ వచ్చే T20 వరల్డ్ కప్ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం, IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.